మన ఈ మధ్య జగన్ ఒక టూర్ అయింది, ఆయన కార్ కింద ఒక అతను పడిపోయాడు. ప్రో టీడీపీ ఛానల్స్ లో ఒకలా ఉంటుంది, వైసీపీ సపోర్టెడ్ ఛానల్స్ లో ఒకలా ఉంటుంది, విచ్ ఇస్ కరెక్ట్. అసలు కామన్ మ్యాన్ అక్కడ ఏమైందని ఎలా తెలుస్తుంది? ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ మిత్రులు తెలుగు వన్ రవిశంకర్ కంఠమనేని. 2013లో there was a huge protest outside రాష్ట్రపతి భవన్. వీళ్ళందరూ ఎందుకు అలర్ట్ చేయలేదు, ఇంతమంది యూత్ ఇక్కడికి ఎలా వచ్చారు అంటే దే గ్యాదర్ త్రూ సంథింగ్ కాల్డ్ as సోషల్ మీడియా. ఇవాళ ప్రభుత్వం ఉండాలా ఊడాలా అనేది డిసైడ్ చేసేది సోషల్ మీడియా. సో మోడీ గారు గెలిచింది కూడా సోషల్ మీడియా. కాంగ్రెస్ లాస్ట్ ది గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ఇప్పుడు పరిస్థితి డిజిటల్ మీడియా ఎలా ఉందండి? మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ళు, కొంచెం సెక్షువల్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్. ఆపరేషన్ సింధూర్లో శాటిలైట్ ఛానల్స్ చెప్పినవి మాత్రమే నమ్మండి అని ఐ హ్యాడ్ టు టెల్ దట్. ఇవాళ శాటిలైట్ మీడియాను వీళ్ళందరూ కూడా ఇంటర్నెట్ లో వచ్చే న్యూస్ తీసుకునేసుకుని చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఎలా ఏవి రెగ్యులేట్ చేయాలి? నమస్కారం రవిశంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ వచ్చినందుకు. నమస్తే భార్గవి గారు. చాలా సంతోషంగా ఉంది. మా ప్లేస్కి వచ్చినట్టుంది. అవునా? బికాస్ యూ బీన్ అసోసియేటెడ్ విత్ us for so long. ఎస్ తెలుగు అంటే మన తెలుగు వాళ్ళందరిది కదా, అవును, మనందరం ఒకటే. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే 25 glorious years Yeah. of hard work, Yes. dedication, commitment and belief. Yeah, I mean I should thank all the Telugu community. అవును. So they believed in us, in our content and what we have served them all these years. అసలు డిజిటల్ మీడియా లేని టైంలో, అసలు డిజిటల్ ఛానల్స్ లేని టైంలోనే మీరు దీన్ని స్టార్ట్ చేశారు. ఇండియాలోని ఫస్ట్, నేషన్స్ ఫస్ట్ డిజిటల్ ఛానల్, తెలుగులో ఆఫ్ కోర్స్ ఇంకా ఫస్టే. సో ఆ ఆలోచన అసలు ఎప్పుడు వచ్చింది మీకు? నేను టీసీఎస్లో పనిచేసేవాడిని. సో ఐ వర్క్డ్ ఇన్ టీసీఎస్ ఫర్ 6 years. టీసీఎస్ అనేది ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్స్కి ఇట్స్ ఎ బ్రీడింగ్ గ్రౌండ్. అవునా? చాలామందికి. సో ది వేరియస్ టెక్నాలజీస్ మీద చూస్తున్నప్పుడు ఇట్స్ ఎ టెక్నాలజికల్ కంపెనీ, సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ కంపెనీ. చూస్తున్నప్పుడు అప్పుడప్పుడే ఇంటర్నెట్ వస్తుంది. సో ఇంటర్నెట్ గురించి కొంచెం అప్పుడే కాస్త నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ, దిస్ ఆర్ మై యంగర్ డేస్. సో చూస్తున్నప్పుడు ఆరకిల్ అనే ప్రోడక్ట్ మీద పనిచేసేవాడిని నేను, RDBMS అనేవాళ్ళు. సో వాళ్ళు వీడియో ఆన్ డిమాండ్ అని ఒకటి స్టార్ట్ చేయాలి అని ఒక అటెంప్ట్ చేశారు. ఆరకిల్ ఈజ్ అ బిగ్ కార్పొరేషన్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్. సో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఆ ప్రోడక్ట్, వీడియో ఆన్ డిమాండ్ మీద ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ తయారు చేద్దామని. సో అప్పుడు ఆ నాలెడ్జ్, ఇనీషియల్ డేస్లో నాలెడ్జ్ గెయిన్ చేసి వాట్ ఈజ్ వీడియో ఆన్ డిమాండ్, హౌ ఇట్ వర్క్స్ అని దాని మీద కాస్త క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి చూస్తున్న టైంలో ఇంటర్నెట్ కూడా రావటం. సో ఇంటర్నెట్ వచ్చినాక ఇంటర్నెట్లో స్లోలీ టెక్స్ట్, ఆ రోజుల్లో రవి అనేది కొడితే ఆరు వచ్చిన ఒక 5 నిమిషాలకి ఏ వచ్చేది. ఓకే, రిసీవింగ్ అంటే బైనరీ సిస్టంలో ఉండదేమో కదా? బైనరీ సిస్టమే, బ్యాక్ ఎండ్ ఈజ్ ఆల్ బైనరీ సిస్టమ్, బట్ బ్యాండ్ విడ్త్స్ ఆర్ వెరీ వెరీ లో ఇన్ ఇండియా. సో యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది అక్కడ హౌ ఇస్ ఇట్ అడ్వాన్సింగ్, టెక్నాలజీ ఎలా ఉంది, బ్యాండ్ విడ్త్స్ ఎలా పెరుగుతున్నాయి ఏంటి, దాని గురించి మాట్లాడుతూ ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఇవాళ టెక్స్ట్ వస్తుంది, అప్పుడే ఫోటోలు రావటం మొదలుపెట్టినాయి ఈమెయిల్లో. సో టెక్స్ట్ ఈజ్ వన్ థింగ్, ఫ్యాక్స్లో వాడేవాళ్ళు అంతకుముందు. ఫ్యాక్స్ నుంచి స్లోలీ కేమ్ టు ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ సిస్టమ్. సో ఈమెయిల్లో హాట్మెయిల్ ఫొటోస్ అవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో ఎనీథింగ్ ఇంటాంజిబుల్ క్యాన్ బి డెలివర్డ్ త్రూ నెట్ అని నేను గట్టిగా నమ్మాను. సో అలా వై నాట్ వీ ట్రై దిస్. ఓకే, సో దీంట్లో ఏమనుకున్నానంటే ఫస్ట్ పెట్టినప్పుడు ఒక పోర్టల్ స్టార్ట్ చేద్దాం, దాంట్లో టెక్స్ట్, ఆడియో, వీడియో అన్నీ అవైలబుల్ ఎట్ వన్ ప్లేస్ ఉండాలి. ఇవి అంటే వీడియో అనేది ఇవాళ కాకపోయినా ఫ్యూచర్లోనైనా యాజ్ బ్యాండ్ విడ్త్స్ గ్రో ఇట్ విల్ హ్యాపెన్ అనేది ఒక గట్టి నమ్మకం ఎందుకో కలిగింది. భగవంతుడు కలిగించుంటాడు ఆలోచన. సో దాని మీద వై నాట్ అని మొదలుపెట్టాం. సో అలా తెలుగు వన్లో ఏమేమి ఉండాలి, షుడ్ బి ఎక్స్క్లూజివ్. తెలుగు వన్ అన్న పేరు అప్పుడే డిసైడ్ చేసుకున్నారా? అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏం పేరు పెట్టాలి. సో చాలా పేర్లు ఆలోచించాం. దెన్ తెలుగు అండ్ టెక్నాలజీ అప్పుడు అంతా అనేది ఇంగ్లీష్లోనే వాడుకం
ఇది మన లోకల్ లాంగ్వేజెస్లో లేదు. లేదు. సో టెక్నాలజీ కూడా కలిసి కాబట్టి ఇంగ్లీష్ అండ్ తెలుగు కాంబినేషన్లో పెడదాము. ఎలాంటి పేరు ఉండాలి? తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒకటో స్థానంలో ఉండాలి అని అనిపించేటటువంటి పేరు ఏముంటుందని ఆలోచనప్పుడు తెలుగు అండ్ ఓఎన్ఈ, తెలుగు వన్, అలా తెలుగు వన్ పుట్టింది. సో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒకటో స్థానంలో ఉండాలి, తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఉండాలి. బాగుంది. సో ఆ ఉద్దేశంతో పెట్టిన పేరే తెలుగు వన్. ఆ తెలుగు వన్లో ఏమేమి ఉండాలి అనుకున్నప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రావాల్సిన కంటెంట్ అంతా ఉండాలి. సో ఫస్ట్ ఇది డిసైడ్ చేసుకున్నారా ఇవన్నీ ఉండాలి అన్నది? వెరీ ఫస్ట్ టైం. ఎస్ ఇవాళ మనం ఓటీటీల గురించి మాట్లాడుతున్నాం. కరెక్ట్. తెలుగు వన్కి ఓటీటీ ఎస్ వాజ్ ద ఫస్ట్ ఓటీటీ. ఎస్ 2000లో $5 కట్టి పర్ మంత్ ఆర్ ఇయర్లీ $50 కరెక్ట్ కట్టి సబ్స్క్రిప్షన్ కట్టి చూసేవాళ్ళు తెలుగు వన్లో. దాంట్లో సినిమాలు చూసేవాళ్ళు, ఇక దట్స్ ద వీడియో ఫార్మాట్, ఆడియోస్ చూసేవాడు, వినేవాడు, టెక్స్టిక్ పుస్తకాలు అవి చదివేవాళ్ళు, ఇవన్నీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఓటీటీ టు బి కన్సిడర్డ్. కరెక్ట్. సో తెలుగు వన్ అనే ఛానల్ పెట్టిన తర్వాత వెన్ యూ హ్యాడ్ దిస్ ఇన్ మైండ్, మొట్టమొదట టెలికాస్ట్ అయినవి కానీ మొట్టమొదట వచ్చినవి కానీ ఏంటి? అంటే అప్పుడు కాపీ రైట్స్ కానివ్వండి, సినిమాలు చూడాలన్నా ఏదైనా సబ్స్క్రిప్షన్స్, కాపీ రైట్స్, పోళ్ళంత మంది ప్రొడ్యూసర్స్ నుంచి వాటిని తీసుకోవాలి, మళ్ళీ మనం వేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఎలా ఉండేది? హౌ వాజ్ ఇట్? మార్కెట్ ఎలా ఉండేది? మార్కెట్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్తాను, ఎవరు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్, ఆయన కలవటానికి వెళ్ళాను. ఇది మన కృష్ణ ఓబ్రాయ్ డౌన్లో ఉండేవారు. అప్పటికే ఆయనకి మనం 75-80 ఏళ్ళు ఉంటాయి. సో వెళ్తే ఏంటి బాబు అన్నారు. అంటే ఇలా ఇంటర్నెట్ అని వస్తుందండి, దానికి మీ సినిమాల రైట్స్ కావాలి. అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ అంటే అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, గోల్డెన్ హిట్స్. సో ఇంటర్నెట్ ఏంటది అన్నాను. అది అంటే ఇప్పుడు రాబోయే టెక్నాలజీ అండి, సక్సెస్ అవుతుందా? ఇది ఏ సంవత్సరం అండి? ఇది 2000లోనే, 2000, ఎర్లీ 2000. సక్సెస్ అవుతుందని నమ్మకంతోనే దిగానండి. మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాల పొలం? ఎన్ని ఎకరాల పొలం? చెప్పాను. చెప్తే నువ్వు కష్టపడి సంపాదించుకున్నట్టున్నావు డబ్బులు, నీ డబ్బులు వృధా అవ్వకూడదని కోరుకుంటున్నా, నీ సక్సెస్ అవ్వాలని. ఎందుకంటే నేను దీని గురించి వినలా. నా దగ్గరికి రామోజీరావు వచ్చారు ఆ రోజుల్లో, శాటిలైట్ అన్నారు, నా సినిమాలు రాసి ఇచ్చా, ఆయన సక్సెస్ అయ్యారు. అలాగే నువ్వు కూడా సక్సెస్ అవ్వాలి కోరుకుంటున్నాను బాబు. సో అలా చాలామందికి అదేంటో తెలియదు. సో డిజిటల్ రైట్స్ మీకు ఇచ్చేసారు. డిజిటల్ అంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ విత్ లాట్ ఆఫ్ ఎథిక్స్, మోరల్స్ ఉన్న వ్యక్తి. అంటే ఆ జనరేషన్ వాళ్ళు. ఆయన ఒకటే చెప్పారు, నేను సినిమాలు రైట్స్ కొని అమ్మాను బాబు, దాంట్లో నువ్వు అడిగే ఇంటర్నెట్ ఉందో లేదో మా లాయర్ దగ్గరికి వెళ్దాం, లాయర్ కనుక ఇది అమ్మలేదంటే నేను ఇస్తా, అమ్మానంటే నేను ఇవ్వను. అలా వెళ్తే ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి చూసి అన్ని అగ్రిమెంట్స్ కాపీస్ అక్కడ లాయర్ దగ్గర ఉన్నాయి హ్యాబిట్స్లో. సో హ్యాబిట్స్ తాజ్మహల్ హోటల్కి వెళ్ళి ఆయన ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఆ హోటల్లో దిగేవాళ్ళు అంట. ఆ ఓల్డ్ టైమ్ ఇస్ ఆల్ మెమరీస్, ఐ హ్యావ్ వెరీ ప్లెజెంట్ మెమరీస్. సో వెళ్ళేసరికి అక్కడ ఉండే ఆ రెస్టారెంట్కి తీసుకెళ్ళారు ఆయన. సో అక్కడ ఉండే ఓల్డ్ జనరేషన్ సర్వర్స్ ఉన్నారు. సార్ ఇప్పుడు కన్నా మీ సినిమాలో ఒక పాత్ర ఇవ్వండి అని బతిమాల కొట్టాడు వచ్చి. సో ఆయనతో మాత్రం అది ఒక 2-3 days తిరిగాను. సో అలా కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ నుంచి రైట్స్ తీసుకోవడం జరిగింది. ఓకే. అసలు ఫస్ట్ ఆ ప్రొడక్షన్ హౌస్ని చేరడమే ఒక కష్టం, అంత సులువైన పని కాదు. చేరిన తర్వాత వాళ్ళని ఒప్పించి తీసుకోవడం మరొకటి. అవును, అప్పుడే సక్సెస్ వచ్చేసి. ఎస్ అంటే దిస్ ఈజ్ అన్ అడిషనల్ మనీ ఫర్ దెమ్. ఇప్పుడు అప్పుడు వరకు తెలిసిందేంటి, శాటిలైట్, దూరదర్శన్ రైట్స్ ఉండేవి. తర్వాత శాటిలైట్ వచ్చినాయి, ఆ మధ్యలో క్యాసెట్స్ వచ్చినాయి, విహెచ్ఎస్ క్యాసెట్స్, తర్వాత సీడీలు వచ్చినాయి, సీడీలు, డివిడీలు, కేబుల్ రైట్స్, ఈ శాటిలైట్ రైట్ ఒకటి వచ్చింది.
ఇది వచ్చిన తర్వాత నేను చాలాసార్లు ఈ ప్రొడ్యూసర్స్ చాలామందికి చెప్పేవాడిని, ఫ్యూచర్ ఉంటుంది ఈ రైట్స్కి, డోంట్ సెల్ ఇట్ ఆఫ్ జస్ట్ లైక్ దాట్. ఎందుకంటే శాటిలైట్ వాళ్ళు వచ్చి అడగటంతోనే అన్ని రైట్స్, ఇవాళ ఉండే రైట్స్, రేపు ఫ్యూచర్లో రాబోయే రైట్స్ అన్నీ కలిపి మీకు రాసిస్తున్నామని రాసి ఇచ్చేసేవాళ్ళు. సో ఇలా చేయమాకండి, మీకు ఉపయోగం కూడాను అని చెప్పినా కానీ చాలా అసలు ఎవరు వినేవాడు కదండి. ఆ రోజు వాళ్ళకి రిలీజ్ రోజు ఏది అవసరం అక్కడ సంతకం పెట్టేవాళ్ళు. సో అలా అయిపోయింది. ఇవాళ డిజిటల్ హ్యాస్ ఓవర్టేకెన్ శాటిలైట్. ఖచ్చితంగా, అన్డౌటెడ్లీ. ఇవాళ అందుట్లో మేజర్ ప్లేయర్స్, ఓటీటీ ప్లేయర్స్, కరెక్ట్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీళ్ళు. నేను 2010లో ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చా బే ఏరియాలో. వాళ్ళు అప్పుడు సీడీలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, డివిడీలో, సీడీలో త్రూ మెయిల్ యూఎస్లో. అంటే ఒక 6-7 సీడీలు మనం మెంబర్షిప్ తీసుకుంటే మనకు పంపించేవాళ్ళు, ఇవి సర్క్యులేట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కాదు, మేము ఇంటర్నెట్లో ఇలా చేస్తున్నాము, సో వీడ్ లైక్ టు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు గో టు ఇంటర్నెట్, వీడ్ లైక్ టు అసోసియేట్ విత్ యూ ఫ్రమ్ తెలుగు అని చెప్పి. సో వాళ్ళు అసలు తెలుగును, ఈ ఇండియా, ఈ మార్కెట్ల గురించి మేము అసలు వినలేదు, ఈ తెలుగు అనే పేరే ఏం లేదు లాంగ్వేజ్. సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు గో టు ఇంటర్నెట్ యాజ్ ఆఫ్ నౌ అన్నారు. నౌ దే ఆర్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్. దే ఆర్ ఇండీడ్. సో ఈ ప్లాన్ అయితే ఉంది మీకు, దట్ స్టార్ట్ చేద్దామని. మీరు కరెక్ట్ వాళ్ళని కలిసారు కూడా, సినిమాల కోసం, కాపీ రైట్స్ కోసం కలిసారు. కానీ రెవెన్యూ మోడల్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు అంతా ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు, మీరు స్టార్ట్ చేశారు, హౌ డూ యూ ప్లాన్ టు ఎర్న్ అవుట్ ఆఫ్ ఇట్? ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు .com బర్స్ట్ అని వచ్చింది. సో .coms పెట్టినవి అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, వాటికి ఫండింగ్ పిచ్చి పిచ్చిగా ఇచ్చేసారు, అవసరమైన వాటికి, అవసరం లేని వాటికి ఏదో ఒకటి పెట్టేసినప్పుడు దెన్ ఐ స్టార్ట్ చేసినప్పుడు చాలామందికి వీడేదో ఫూల్ లాగా ఉన్నాడు, డబ్బులు ఎక్కువ అయిపోయినట్టునే, ఈజ్ పుట్టింగ్ దెమ్ డౌన్ ద డ్రైన్. అంటే అన్నోన్ టెరియన్ కదండి, అన్నోన్ అదే కొత్త ఏరియా, ఎందుకు పెడుతున్నాడు, ఆల్రెడీ .com బర్స్ట్ అన్నారు, ఇదేంటి వీడి పరిస్థితి ఏంటి అన్నట్టు ఉంది. బట్ ఐ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ కన్విక్షన్, దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్ అని. సో ఒకటి ఏంటంటే మేము సబ్స్క్రిప్షన్ మోడల్ అనుకున్నాం, దెన్ అడ్వర్టైజ్మెంట్స్, రెండు. సమ్ పోర్షన్స్ వీ లీవ్ ఇట్ ఓపెన్ ఫర్ ఫ్రీ, విచ్ విల్ బి మానిటైజ్ త్రూ అడ్వర్టైజ్మెంట్స్. మిగిలిన అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఏదవుతుందో. సో బుక్స్ కొన్నాం ఆల్ రైటర్స్ దగ్గర నుంచి, సినిమాలు కొన్నాం, ఇలా అన్నీ ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా పెయిడ్. జనరల్ కంటెంట్ అంతా కూడా సినిమాల గురించి, న్యూస్లు, ఇవన్నీ కూడా పొలిటికల్ న్యూస్, ఇదంతా ఈజ్ జనరల్ కంటెంట్ విచ్ ఈస్ ఫ్రీ. సో ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్రీ విత్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ త్రూ సబ్స్క్రిప్షన్, ఇవి మేము ప్లాన్ చేసుకుంది. కానీ డిజిటల్ మీడియానే కొత్తగా వచ్చిన టైంలో అసలు అడ్వర్టైజ్మెంట్స్ ఏవి, అడ్వర్టైజ్మెంట్స్ని కూడా క్రియేట్ చేయాల్సిన సమయం. అవును, ఎస్ అన్నో ఎస్ కదా. మీరు కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే వాడికి తెలియాలి కదా, అదొక వీడియో చేయాలి, దాన్ని డిజిటల్ ఫార్మాట్లో పెట్టాలి, అది మధ్యలో వేయాలి, తెలియాలి. అంటే సాటిలైట్ వరకు ఉంది అప్పుడు, సాటిలైట్ వాజ్ హ్యూజ్. ఇప్పుడు డిజిటల్కి వచ్చింది, ఇప్పుడు వరకు కూడా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్కి అసలు ఎవరు ఆలోచించరు. కరెక్ట్. ఓకే, అక్కడ దాకా ఎందుకు, ఇవాళ ప్రభుత్వం ఉండాలా ఊడాలా అనేది డిసైడ్ చేసేది సోషల్ మీడియా, నాట్ యువర్ జనరల్ ట్రెడిషనల్ శాటిలైట్ మీడియా ఆర్ ఎనీ అదర్ థింగ్, న్యూస్ పేపర్స్ కాదు. మెయిన్లీ సోషల్ మీడియా ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్. దిస్ ట్రెండ్ స్టార్టెడ్ ఫ్రమ్ 2014. కరెక్ట్. సో మోడీ గారు గెలిచింది కూడా అలా సోషల్ మీడియా చేసినటువంటి హ్యూజ్ క్యాంపెయిన్స్తో. కానీ అన్ఫార్చునేట్లీ ఇవాళ వరకు ఏ గవర్నమెంట్స్ కూడా సోషల్ మీడియాని ఒక మీడియాగా రికగ్నైజ్ చేసే ఇటువంటి ప్రక్రియ వాళ్ళ దగ్గర లేదు. మీరు అన్నారు ఇందాక జెన్జీ అని, జెన్జీ వాళ్ళు లేరు గవర్నమెంట్స్లో. అవును, అంతా ఓల్డ్ టైమర్స్, ఈ బ్యూరోక్రాట్స్, వీళ్ళకి చాలామందికి అంటే వాళ్ళు న్యూస్ పేపర్స్ని రికగ్నైజ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్లో INPR ఉంటుంది, సెంట్రల్లోనేమో బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్. అంతకు మించి అసలు వెబ్ మీడియాని రికగ్నైజ్ చేయాలంటే ఒక నామ్స్ ఏంటి, కరెక్ట్, దానికి ఏమి ఉండాలి ఏంటి అనే ఆలోచన కూడా లేదు, ఇప్పటి వరకు లేదు. ఇవాళ వరకు కూడా ఏదో ఇండివిజువల్గా ఎవరికన్నా ఫేవర్ చేయాలంటే వాళ్ళ వరకు రికగ్నైజ్, వాళ్ళ వరకు ఏదన్నా
అడ్వర్టైజ్మెంట్స్ ఇండివిజువల్గా రిలీజ్ చేయటమే కానీ లైక్ అక్రెడిటెడ్ న్యూస్ పేపర్స్ శాటిలైట్ ఛానల్స్ లాగా లేనే లేదు. 2013లో వీ వర్క్డ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీస్కి వాళ్ళకి చెప్పాను నేను. వాళ్ళు మమ్మల్ని ఎందుకు తీసుకున్నారంటే మీకు నిర్భయ కేసు అయింది ఢిల్లీలో, గుర్తుంది కదా? సో నిర్భయ కేసు అయినప్పుడు కాంగ్రెస్ లాస్ దర్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ నిర్భయ ఇష్యూ. యూత్ అందరూ అగేన్స్ట్ టర్న్ అయిపోయారు అప్పుడు. సో ఒకరోజు సడన్లీ దే వాజ్ ఎ హ్యూజ్ ప్రొటెస్ట్ అవుట్ సైడ్ రాష్ట్రపతి భవన్. సో ఢిల్లీ లాంటి ప్లేస్లో విచ్ ఈజ్ హైలీ సెన్సిటివ్, ఇంతమంది గ్యాదర్ అయినప్పుడు వేర్ ఆర్ ది ఇన్పుట్స్ ఫ్రమ్ వేరియస్ ఏజెన్సీస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఆర్ మిగిలిన ఐబీ ఏజెన్సీస్ ఉంటాయి. వీళ్ళందరూ ఎందుకు అలర్ట్ చేయలేదు, ఇంతమంది యూత్ ఇక్కడికి ఎలా వచ్చారు అంటే దేవ్ గ్యాదర్ త్రూ సంథింగ్ కాల్డ్ యాజ్ సోషల్ మీడియా. అప్పుడు ఫస్ట్ అవేకనింగ్ వాస్ నిర్భయ కేసు తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్. సో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ వీ నీడ్ టు మానిటర్ సోషల్ మీడియా వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దే అవార్డెడ్ అస్ ఎ కాంట్రాక్ట్ త్రూ టెండర్ ప్రాసెస్లో. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా సోషల్ మీడియాలో ఏమవుతుంది, మన గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, లిజన్, దెన్ అనలైజ్ వెదర్ ఇట్స్ గుడ్, బ్యాడ్, అగ్లీ, అండ్ పబ్లిష్డ్ ఆర్ జస్టిఫికేషన్, ఇన్పుట్స్ కావాలి. ఇవన్నీ చేయడానికి ఒక ఏజెన్సీ కావాలి. ఆ ఏజెన్సీ మాకు అప్పు చెప్పారు. సో 2013 నుంచి ఆల్మోస్ట్ వీఆర్ డూయింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. సో అప్పటికే ఈ ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కదండి? ఫేస్బుక్ అవన్నీ వచ్చినాయి అప్పుడే మొదట్లో ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఫేస్బుక్. ఆర్కుట్ అని ఉండేది అంత, అవన్నీ అప్పుడు చచ్చిపోతున్నాయి. ఈ ఫేస్బుక్ లాంటివి పైకి వస్తాయి. యా అది. సో అప్పుడు వాట్ వేర్ దేర్ అండి, అంటే ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ కూడా అప్పుడే పికప్ అవుతుంది, ఇవన్నీ అన్నమాట. సో అన్ని మీడియాల్లో జరిగేటువంటి వాట్ ఈస్ ది మూడ్ ఆఫ్ ది పబ్లిక్ అనేది గెస్ చేయటం కోసం చేయొచ్చు అంటారా? సో వాట్సాప్ లాంటి చేయలేం కానీ ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ చేయొచ్చు. అవన్నీ పబ్లిక్ మీడియం కాబట్టి సోషల్. ఓకే, దట్స్ నైస్. కొత్త విషయం తెలుసుకున్నాను. సో అలాంటివి కూడా వాళ్ళు ఇప్పుడు మానిటర్ చేసుకుంటూ పార్టీ గెలవాలంటే మళ్ళీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ, గెలిచిన తర్వాత మాత్రం ఈ సోషల్ మీడియాను ఒక రికగ్నైజ్ చేద్దాం. సోషల్ మీడియా దిస్ గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ. ఓకే. సో మొన్న మా సిల్వర్ జూబ్లీ జరిగింది, చంద్రబాబు నాయుడు గారు దానికి చీఫ్ గెస్ట్గా వచ్చి. సో అప్పుడు 25th ఇయర్కి ఈ సిల్వర్ జూబ్లీకి వచ్చినప్పుడు నేను ఆయనకు కూడా ఒక సజెషన్ ఇచ్చాను. సో దిస్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, యూ కెన్ యూస్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్. సో దీన్ని మీరు కొంచెం రెగ్యులేట్ చేయాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని వదిలేస్తే ఏది పడితే అది రాసేస్తుంటారు, ఏ నానా చెత్త రాస్తుంటారు. సో దాన్ని రెగ్యులేట్ చేసుకునే ప్రభుత్వాలు ఉండాలి. దాన్ని కంట్రోల్ చేసుకుంటేనే ఈ మాన్స్టర్ అనేది పెద్దది అవ్వకుండా ఉంటుంది. లేకపోతే మొత్తం ఎనీ క్యారెక్టర్ అసాసినేషన్ కెన్ బి డన్. అవును, చాలా భయంగా కూడా ఉంటుంది. మీరు సఫర్ అయినట్టున్నారు, ఐ థింక్ ఐ హావ్ సీన్ ఆన్ సోషల్ మీడియా సమ్వేర్. ఎస్ అంటే అఫ్ కోర్స్ ఈ థంబ్నెయిల్స్ వల్ల, దానివల్ల దట్ ఈస్ అ పార్ట్. అండ్ హ్యాకింగ్, బికాజ్ మీ ప్రైవేట్ కంటెంట్ అంతా పెడుతూ ఉంటాం మనం సోషల్ మీడియాలో, ఫోటోగ్రాఫ్స్ అవ్వచ్చు ఏదైనా. సో హ్యాకింగ్ జరుగుతూ ఉంటుంది, కంట్రోల్ ఉండదు. ఎస్, అది ఒక పెద్ద భూతం ఇప్పుడు మనందరికీ. సో దానికి పగ్గాలు వేయకపోతే, కళ్ళు వేయకపోతే ఐ థింక్ ఇప్పుడు కాకపోతే రేపైనా సరే ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు సఫర్. కరెక్ట్. సో మీరు ఆల్రెడీ డిజిటల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఎలా విస్తరించారంటే, అటు కిడ్స్, దాని తర్వాత ఎడ్యుకేషన్, పుస్తకాలు, ఫ్రీ పుస్తకాలు, ఫార్మర్స్కి అంటే మన రైతులందరికీ కూడా ఎలాంటివి పంట వేస్తే ఏ టైంలో ఎలాంటివి ఏం చేయాలి అదంతా. వీటితో పాటు అన్ని రకాల లాంగ్వేజెస్లో మీరు స్పెషల్లీ భక్తి ఛానల్, ఇప్పటికీ కూడా వరలక్ష్మి వ్రతాలు, వినాయక చవితులు జరిగితే telugu1.com వారి ఆధారంగానే ఇంట్లో పూజలు జరుగుతున్నాయి, పూజా విధానాలతో సహా, ఏమేం కావాలి సామాగ్రితో సహా. అంటే ఇంత వెల్ ప్లాన్డ్, వెల్ ఎగ్జిక్యూటెడ్ థింగ్. సో ఇంతలా విస్తరిస్తున్నప్పుడు ఎప్పుడు అనిపించలేదా మీకు, ఇన్ని వింగ్స్ మనం ఓపెన్ చేస్తున్నామే, ఎలా ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుందా,
ఏంటి అని అనిపించలేదు అప్పుడు? ఉంటుంది ఆ భయం. భయం అంటే కూడా ఒక ఎలిమెంట్ ఆఫ్ వాట్ ఈస్ అన్సర్టనిటీ. అవునవును. ఏంటి రేపు ఏమవుతుంది అనేది ఉంటుంది. సో దట్ డెఫినెట్లీ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూ అండ్ యువర్ హెల్త్ ఎవ్రీథింగ్. సో కాదు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్, వీఆర్ ఏబుల్ టు అచీవ్ సంథింగ్, వీఆర్ ఫీడింగ్ అరౌండ్ 200 ఫ్యామిలీస్. ఓకే, ఇంతమందికి మనం ఉద్యోగాలు కల్పించాం. అదే మొన్న సిల్వర్ జూబ్లీ అప్పుడు మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఎక్స్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారని. 9,998 మంది వచ్చారు. ఇప్పుడు వరకు తెలుగు వన్ ద్వారా ట్రైన్ అయ్యి తెలుగు వన్లో పనిచేసి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ సుమారు 10,000 మంది. 10,000 మంది అంటే న్యూ టెక్నాలజీ ఏరియాలో, న్యూ డొమైన్లో. ఓకే, ఇంతమందిని మేము క్రియేట్ చేసాం. ఓకే, దాంట్లో ఇప్పుడు చాలా ఛానల్స్లో ఓన్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలుగు వన్లో ఏదో ఒక విధంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే యూ హ్యాడ్ అ విజన్, కానీ హౌ దాన్ని మనం వర్కింగ్ మోడల్ అండ్ రెవెన్యూ మోడల్ కింద ఎలా జనరేట్ చేయాలన్న ఆలోచన ఏంటి? వాట్ వాజ్ యువర్ ప్లాన్? చెప్పాను కదా, సబ్స్క్రిప్షన్ బేస్డ్లో వెళ్ళినప్పుడు దిస్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్ అవైలబుల్ హియర్, సబ్స్క్రిప్షన్ అండ్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ఏమైంది 2006లోనే ఇప్పుడు అనుకుంటా సడన్లీ యూట్యూబ్ స్టార్టెడ్. ఓకే, సో యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ అవైలబుల్ ఫర్ ఫ్రీ. కరెక్ట్. అండ్ వీ వర్ ఛార్జింగ్ $50 per annum. దట్ వాజ్ మై నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఏంటంటే ఇప్పుడు ఈ డిజిటల్లో మీకంటూ సబ్స్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి, ఒక రెవెన్యూ వస్తుంది. అప్పుడు సడన్గా యూట్యూబ్ స్టార్ట్ అయింది. యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు ఫ్రీగా ఇచ్చేసారు అందరికీ. ఎస్, నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను పెయిడ్ కంటెంట్ ఎందుకు చూడాలి? సో అప్పటి వరకు చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ దెమ్ సెడ్ వై షుడ్ వి పే, ఇట్స్ అవైలబుల్ ఫ్రీ. కరెక్ట్. సో ఐ ఫైల్డ్ ఎ కేస్ గూగుల్ మీద. సో అక్కడ అప్పుడు అడిషనల్ డీజీ రతన్ అని ఆయన ఉండేవారు. ఆయన దగ్గరే ఐ వెంట్ అండ్ కంప్లైంట్ టు హిమ్, దిస్ ఈజ్ వయలేషన్ ఆఫ్ కాపీరైట్స్, ఐ హోల్డ్ కాపీరైట్స్ అని. సో గూగుల్ వాళ్ళ టీం మొత్తంతో వచ్చారు, ఒక 5-6 వచ్చారు, నేను ఒక్కడనే. సో ఏంటి అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళ యుఎస్ లా ప్రకారం, డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ ప్రకారం మేము ఇలా ఫాలో అవుతున్నాము. సో ఇలా ఫాలో అయ్యి మాకేం సంబంధం లేదు, ఇట్ ఈస్ బీయింగ్ హోస్టెడ్ బై ఇండివిజువల్స్. అంటే ఇట్స్ యూట్యూబ్ ఎప్పుడు కూడా యూజర్ జనరేటెడ్ కాంటెంట్, మా ఓన్ కాంటెంట్ ఉండదు. సో కాంటెంట్ లేనప్పుడు ఏమవుతుంది, మాకు సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు దే ఆర్ కంప్లైయింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్. ఐ హియర్ బై అగ్రీ దట్ ఐఎమ్ ఓన్లీ అప్లోడింగ్ కాపీరైటెడ్ కాంటెంట్ అని ఒక చిన్న బటన్ నొక్కి అగ్రిమెంట్ అప్లోడ్ చేసేస్తున్నాడు. నేను తీసేయాలనుకోండి అదే కంటెంట్ నాది మీది కాదు, దిస్ ఈజ్ అ వయలేషన్ అంటే ఆ రోజుల్లో ఫ్యాక్స్ పంపించాలి ఐర్లాండ్కి. ఐర్లాండ్కి ఇంటర్నేషనల్ కాల్ ఫ్యాక్స్ వెళ్ళాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఎవ్రీ మూవీ ఎవ్రీ క్లిప్కి నేను పంపాలంటే నేను సంపాదించేదానికంటే ఎక్కువ అవుతుంది. వీ సఫర్డ్ ఫర్ 1 or 2 years. ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ సెయిలింగ్, వీ సఫర్డ్ డ్రాస్టిక్ డ్రాప్ ఇన్ రెవెన్యూస్. ప్రతిదానికి పంపించడమేనా ఇలా? ప్రతిదానికి పంపాలి. అప్పుడు నేను వెళ్ళి కేసు పెట్టాను, ఇది ఎలా అవుతుంది, హౌ ఈస్ దిస్ పాసిబుల్ అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే దెన్ యూ కెన్ పార్ట్నర్ విత్ అస్, యూ పార్ట్నర్ విత్ అస్, మీకు కావాలంటే కనుక మేము మీ రిఫరెన్స్ ఫైల్ మీ సినిమాలు ఏమైనా అప్లోడ్ చేయండి, దానికి ఏమైనా మ్యాచ్ అయితే కనుక అప్పుడు మేము ఆ కాపీరైట్ అని చెప్పి మేము వాళ్ళని తీసేస్తాం. యూ హ్యావ్ ఎన్ ఆప్షన్, ఎయిదర్ యూ మానిటైజ్ ఇట్ ఆర్ టేక్ ఇట్ డౌన్. ఇప్పుడు కెన్ వీ ఫైట్ అగేన్స్ట్ గూగుల్? ఇట్స్ బిగ్, ఇట్స్ ఎలిఫెంట్, నో వే. సో ఆయన కూడా డీజీ రతన్ గారు కూడా అన్నారు, వాళ్ళ మీద మనం చేయలేము, వాళ్ళని పట్టుకుని లోపల కూర్చోబెట్టలేము. నేను మూమెంట్ వాళ్ళని అరెస్ట్ అన్నానంటే నాకు సీఎం నుంచి ఫోన్ వస్తుంది, సీఎంకి ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది, పిఎం నుంచి. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మీరు ఆలోచించుకోండి, యూఆర్ ఎ స్మాల్ ప్లేయర్. సో అంగీకరించడం బెటర్ అన్నారా? అంతే. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి అని వాళ్ళ యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడితే సో యూ పార్ట్నర్ విత్ అస్ అన్నారు. సో అలా యూట్యూబ్తో పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది మాకు. అప్పుడు కానీ దట్స్ బిగ్ మేజర్ డెసిషన్ కదా. ఇట్స్ ఎ మేజర్ డెసిషన్, ఎందుకంటే అప్పటి వరకు మాకు
ఆల్మోస్ట్ ఆ రోజుల్లోనే ఒక 20,000+ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు, పెయిడ్ సబ్స్క్రైబర్స్, పెయిడ్ ఆ రోజుల్లో తెలుగువాడు. ఏది ఇంటర్నెట్ అనేది ఒక బ్రాడ్బ్యాండ్ అనేది ఓన్లీ యూఎస్లో ఉన్న కాలంలో. దట్ ఈస్ వెరీ బిగ్ నెంబర్. దట్స్ వెరీ బిగ్ నెంబర్. సో రెవెన్యూస్ ఆ రోజుల్లో $1,00,000 వస్తున్నాయి అంటే ఇట్స్ బిగ్ పర్ మంత్. చాలా ఇప్పటికీ పెద్దది. సో అక్కడి నుంచి మొదలుపెట్టింది. సో ఇటు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో వాట్ ఎవర్ వీ హ్యాడ్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఇవన్నీను వాటిని అన్నిటినీ ఆపేసేసి ఫ్రీ చేసేసి యూట్యూబ్కి వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ మోడల్స్ మీద సస్టైన్ అవ్వడం మొదలుపెట్టాం. సో ఆ టైం నుంచి మళ్ళీ ఇది ప్రాఫిటబుల్గా రావడానికి ఎన్నాళ్ళు పట్టింది మీకు? అంటే ఓన్లీ వస్తుంది డబ్బులు అన్న తరుణం ఎంత టైం? స్లోగా స్టార్ట్ అయింది యూట్యూబ్లో రెవెన్యూస్. ఆ రోజుల్లో కూడా అడ్వర్టైజర్స్ పెద్ద ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు స్టార్ట్ అయిందండి అడ్వర్టైజింగ్. ఉంటాయి కదా, ఆస్తులు అమ్ముకుని దీన్ని పోషించడం ఇవి అన్నీ. చేసాం. సో యు గాన్ త్రూ దోస్ లోస్ అంటారు. ఆల్మోస్ట్ 4-5 years was the suffering. But you believed? Yeah, I believe this is going to be successful. This is going to be the future. ఈ మధ్యలో ఇదే టైంలో రిలయన్స్ వచ్చింది. రిలయన్స్ సెడ్ వీఆర్ లేయింగ్ ఫైబర్ త్రూ అవుట్ ది స్టేట్. ఇంటింటికి ఫైబర్ ఇస్తాం. ఇంకో హోప్, ఓకే ఇవాళ కాకపోతే రేపైనా సరే ఫైబర్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఎవ్రీ హోమ్. సో ఫైబర్ వచ్చిందంటే స్పీడ్స్, ఇంటర్నెట్ స్పీడ్స్ పెరిగిపోతాయి. వెరీ గుడ్. సో దేర్ ఈజ్ ఎ హోప్ అహెడ్ ఫర్ అస్. గ్రీన్ ప్యాస్చర్స్ అక్కడ కనిపిస్తున్నాయి, దూరం కొండలు. సో వాటి మీద ఆశతో కొన్నాళ్ళు బతికేయటం, అలా రావటం, ఇలా ఒక 4-5 years బాగా స్ట్రగుల్ అయ్యాం. కిడ్స్ ఛానల్లో యానిమేషన్ చేస్తూ 10 డిఫరెంట్ లాంగ్వేజెస్లో మీరు మాకు కంటెంట్ ఇస్తున్నారు. 10 డిఫరెంట్ లాంగ్వేజెస్. భక్తి ఛానల్ ఒకటి, అండ్ మళ్ళీ అగ్రికల్చర్ ఒకటి. ఇవన్నీ వీళ్ళందరూ నిలబెట్టుకోవాలి. మీరు అన్నట్టు ఆస్తులు అమ్ముకున్నారు ఆర్ వాట్ ఎవర్, అంటే చాలా డీప్ థాట్. ఒక బిజినెస్ మ్యాన్ని ఒక నమ్మకంతో అట్ దట్ పాయింట్ పాలిటిక్స్లో కనుక మీరు అన్నట్టు మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. ఎవ్రీ 5 yearsకి మనకు ఎలక్షన్స్ ఉంటాయి. అలాంటి టైంలో పొలిటికల్ లీడర్స్ని సపోర్ట్ చేసే చాలామంది మీడియా హౌసెస్ ఉంటాయి, విచ్ విల్ బెనిఫిట్, విన్ బెనిఫిట్ లాంటి. సో ఆ పవర్ ప్లే మీ న్యూస్ దేంట్లో అయినా యూస్ చేశారా? ఎప్పుడు లేదండి, అలా we have never used. Okay, maybe we failed in that part. అవునా? Okay, so we stood by the society. We stood by farmers because I am a farmer's son. So ఇప్పుడు అమరావతి రైతుల ఇష్యూ వచ్చింది. ఓకే, రైతుల ఇష్యూ వచ్చినప్పుడు దే వర్ వెరీ ఫ్యూ. అప్పుడు నేషనల్ మీడియా చూస్తే అదేదో 29 villages సమస్య, అంతేగాని పెద్ద సమస్య కాదన్నారు. బట్ ఒక ఫార్మర్కి ఒక ల్యాండ్కి ఉండే అనుబంధం, సో ఒక ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. సో మిగిలిన వాళ్ళకి తెలియదు. అంత ఎఫినిటీ ఉండే ల్యాండ్ని అంతమంది అంత ఈజీగా ఇచ్చేశారు. దేవ్ డొనేటెడ్ అంటే ఓకే, దేర్ ఆర్ సమ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ దెమ్ అండ్ గవర్నమెంట్. ఒక బ్లడ్ షెడ్ లేకుండా అంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్, ఒక చిన్న లాఠీ లేగలేదు, ఒక చుక్క రక్తం కారుకోకుండా ల్యాండ్ ఇచ్చారు ఫర్ ఎ నోబుల్ కాజ్ టు హ్యావ్ ఏ క్యాపిటల్ ఫర్ అవర్ ఓన్ స్టేట్. ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ది. ఫర్ పొలిటికల్ రీజన్స్ ఆ రైతులను హెరాస్ చేసి వాళ్ళని చిన్నబుచ్చుతూ కించపరుస్తూ నానా విధంగా వాళ్ళని హింస పెట్టినప్పుడు సో మై రెస్పాన్సిబిలిటీ టు స్టాండ్ విత్ దెమ్ అని చెప్పి నేను అమరావతి ఫైల్స్ రాజధాని ఫైల్స్ అని పేరు మార్చాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ సెన్సార్ మూలంగా చేసి వాళ్ళ తరపున నేను ఒక రైతు బిడ్డగా నా రుణం తెచ్చుకున్నాను అనుకున్నాను. రాజధాని ఫైల్స్ ఇంకో ఎపిక్ అన్నాను, ఎందుకంటే రాజధాని ఫైల్స్ చేసినప్పుడు నా డైరెక్టర్ గారితో నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన చెప్పారు పెద్ద ఆర్టిస్టులు ఎవరు రాలేదు, అందరూ వద్దన్నారు బికాస్ దే వర్ స్కేర్డ్ ఆఫ్ ద గవర్నమెంట్. దెన్ పోనీ తీద్దామంటే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తీసేటప్పుడు కూడా. ఫండింగ్ వాజ్ ఆల్సో బిగ్ బికాస్ చిన్న ఆర్టిస్టులను తీసుకుని ఎలాగో అలా సమకూర్చుకుని కథ తీసాక థియేటర్స్ లేవు. దట్ వాజ్ అనదర్ బిగ్ ప్రాబ్లం. దాని తర్వాత రామోజీరావు గారు దాన్ని వేశారు ఛానల్లో.
అండ్ చాలా అప్రిషియేట్ చేశారండి నన్ను పిలిచి. మమ్మల్ని తీసుకెళ్లారు, నన్ను రవిశంకర్ గారిని తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెట్టుకున్న ఆఫీస్లో మమ్మల్ని చాలా అభినందించారని చెప్పారు. సో హౌ డస్ ఇట్ ఫీల్? అంటే మీరు అంత చేసినప్పుడు ఇప్పుడు దాంట్లో ఆ సినిమాలో డబ్బులు వచ్చినాయా లేదా అనేది పక్కన పెడితే ఒక కాజ్ కోసం అయితే తీసాము. ఆ కాజ్ కోసం అయితే అంతవరకు సక్సెస్ అయ్యాం. ఎవరో ఒక పొలిటీషియన్ నన్ను తీయమని అడగలేదు, ఎవరో నాకు డబ్బులు ఇచ్చి తీయమనలేదు. ఇట్ వాస్ నాకు తోచింది ఇలా తీయాలి అని చెప్పి తీసాం. సో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఈ అమరావతి అంటే ప్రో టీడీపీ కాబట్టి టీడీపీ వాళ్ళు అన్న డబ్బులు ఇచ్చి తీయించారేమోనని. పైసా ఎవరి దగ్గర తీసుకోలేదు. సో డబ్బులన్నీ మావే. మాకు ఓన్లీ సహాయం చేసిన వాళ్ళు ఎవరంటే అమరావతి జేఏసీ కోసం చేసిన వాళ్ళు. మా క్రూకి వీళ్ళందరికీ అక్కడ డైలీ భోజనాలు పెట్టేవాళ్ళు. సో ఒక్క సహాయం చేసి పెట్టారు వాళ్ళు, పెద్ద సహాయం. ఓకే, ఇంక్లూడింగ్ సినిమా రిలీజ్ అయింది మార్నింగ్ షో, ఇమీడియట్గా హైకోర్టు నుంచి ఆ గవర్నమెంట్ స్టే తెచ్చింది. ఆ పార్టీ తెచ్చినప్పుడు కూడా లీగల్ హెల్ప్ కానీ ఇంకొక మోరల్ హెల్ప్ కానీ ఏది ఎవరో చేయలేదు. ఇట్ వాజ్ ఎ లోన్ బ్యాటిల్. ఇమీడియట్గా నేను మళ్ళీ కేసు ఫైల్ చేసి మా అడ్వకేట్ ఉన్నారు ఉన్న మురళీధర్ అని, ఆయన పాపం డే అండ్ నైట్ వర్క్ చేసి ఇమీడియట్లీ నెక్స్ట్ డేకి స్టే వెకేట్ చేయించారు. హౌ డస్ ఇట్ ఫీల్ అండి ఇలా ఒక్కళ్ళు లోన్ బ్యాటిల్లో ఉన్నప్పుడు? ధైర్యం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు? ధైర్యం అంతే, భగవంతుడు ఇచ్చిన ధైర్యం, మా పేరెంట్స్ ఇచ్చిన ధైర్యం, ఆ ధైర్యంతో పోరాటం చేసాం. ఇప్పుడు అదే చెప్పాం కదా, రైతు అనే సెంటిమెంట్ నాకు కొంచెం వీక్నెస్. ఇప్పుడు ఒంగోలు దగ్గర ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏదో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, ఫర్టైల్ ల్యాండ్ ఏదో ఎక్వైర్ చేస్తున్నారు ఓన్లీ ఫర్ సోలార్ దీనికోసం. సో బట్ అక్కడ పెట్టకూడదని నేను అనుకుంటాను, ఎందుకంటే అవన్నీ 3 పంటలు పండే భూములు, సారవంతమైన భూములు. ఆ రైతులకు మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. వీల్ ఆల్సో ఫైట్ ఫర్ దెమ్. సో ఏ ప్రభుత్వం ఏదైనా సరే రైతులకు అగేన్స్ట్కి వెళ్తే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్. ఓకే, ఇండస్ట్రీస్ రావాలి డెఫినెట్గా. ఇప్పుడు ఇండస్ట్రీస్ రావాలంటే ఇండియాలో చాలా మెగా ప్రాజెక్ట్స్ ల్యాండ్ ఎక్విజిషన్ మూలంగా అయిపోయినాయి. బట్ ఇటువంటి ప్రాజెక్ట్స్కి ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వదు, ఏమీ ఉపయోగం లేదు ఎక్సెప్ట్ ఫర్ దేర్ ఎంటర్ప్రెన్యూర్స్ తప్పించి, ప్రమోటర్స్ తప్పించి, అటువంటి ప్రాజెక్ట్స్ కోసం ఫర్టైల్ ల్యాండ్స్ ఇవ్వటం అనేది వేస్ట్. బట్ ఇవాళ అమరావతి అనేది కూడా ఫర్టైల్ ల్యాండ్సే, బట్ ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ ది స్టేట్. అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉంది, వాటర్ అబండెంట్గా పక్కన ఉంది, కాబట్టి అక్కడ ఇవ్వటంలో దట్ ఈస్ యాక్సెప్టబుల్. ప్లస్ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. ఇక్కడ అలా కాదు ఇప్పుడు. సో ఇక్కడ దీనికి నేను మా వాళ్ళకి చెప్పాను, సో ఎనీథింగ్ టు బి కవర్డ్ ఇన్ మీడియా ప్లీజ్ కవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫార్మర్స్. In favor of farmers. Even if we have to go against government, I don't mind in this particular case. నేను చెప్పాను. ఓకే, అది. సో మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మీ 25 years సెలబ్రేషన్స్కి. సో ఆయనకి ఆఫ్ కోర్స్ డిజిటల్ మీడియా గురించి అయితే మీరు చెప్పారు, బట్ అదర్ దెన్ దాట్ మీరు తీసిన సినిమా ఇప్పుడు రికగ్నిషన్ ఆయన ద్వారా ఏమైనా ఉందా? ఏమైనా ఒక నోట్ ఉందా? అప్రిసియేషన్ అనేవి లేదు. ఆ రోజునే చెప్పారు ఇంత ధైర్యంగా రవిశంకర్ సినిమా తీశారు, సో ఐ అప్రిషియేట్ హిమ్ అని చెప్పారు. అంతేగాని అదర్ దాన్ దాట్ దానికి సినిమా తీసినందుకుగా ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు ఆ రైతులందరూ హ్యాపీ. సో ఒక దుష్ట పరిపాలన పోయింది, ఆ స్టేట్లో ఉన్నాడు అందరూ హ్యాపీ. సో ఇంతవరకు సాధించామని. భయమేదా సార్? భయమేదా? భయము ఎందుకనో ఇలా లేదా? చాలామంది అన్నారు, రామోజీరావు గారే అడిగారు ఎందుకే ఇంత ధైర్యం చేశావు ఎందుకు అని. మా వైఫ్ కూడా ఉంది అప్పుడు పక్కన, ఎవరో ధైర్యం చేయకపోతే ఎలాగండి, ఎవరొకరు చేయాలి కదా, జరిగేది ఏదో జరుగుతుందని చూద్దాం. సో జరిగేది ఏదో మంచిగా జరిగింది, ఆ ప్రభుత్వం పోయింది, సో కొత్త ప్రభుత్వం వచ్చింది. గుడ్, అమరావతి పూర్తి చేసే రైతులందరూ నో లెస్ దెన్ ఫ్రీడమ్ ఫైటర్. నో లెస్ దెన్ ఫ్రీడమ్ ఫైటర్ అన్న, అది దట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్. సో అనుకున్నట్టు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చి ఆ రైతులందరూ హ్యాపీ. ఇప్పుడు పొలం ఇచ్చారు, వాళ్ళ కష్టార్జితాలు అవన్నీ
సో వాళ్ళందరికీ న్యాయం జరిగితే చాలు. ఓకే. నాకేముంది, నాకు అప్రిసియేషన్ వచ్చేదా, పదవులు వచ్చేదా, డబ్బులు వచ్చేదా అనేది నేను చూడలేదు. మీరు నమ్మరు, దేర్ ఇస్ అ టైం అమ్మో వినాయక చవితి అప్పుడు అక్కడ జామ్ అవుతుంది, చాలా మంది ఒకేసారి చూస్తారని చాలా మంది ప్రీ డౌన్లోడ్ చేసుకుని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఎందుకంటే ఆ రోజుల్లో మేము పెట్టినప్పుడు ఈ క్లౌడ్ ఇవన్నీ లేవు. ఓకే, సిడిఎన్ రాకముందు సర్వర్స్ మాకు అట్లాంటాలో డేటా సెంటర్ ఉండేది. ఆ డేటా సెంటర్ నుంచి రన్ చేసేవాళ్ళం. సో మరీ ఎక్కువ మంది అయిపోతే ఒకేసారి వస్తే ఇది బఫరింగ్ రావటం, ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్, చాలా ఇష్యూస్ ఉన్నాయి, అదో మేజర్ ఇష్యూస్. ఓకే, ఇలాంటప్పుడు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ చేసినప్పుడు, ఓకే, అప్పుడు ప్రభాస్ది అడవి రాముడు సినిమా కానీ, కళ్యాణ్ రామ్ది అతనొక్కడే సినిమా, ఇలాంటివి సేమ్ డే రిలీజ్ చేశాం. సేమ్ డే రిలీజ్ అయినాయి. ఇలాంటప్పుడల్లా మాకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్పాలి, ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు మారినీలేండి. ఆ రోజుల్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ సక్సెస్ అవటానికి, ఫెయిల్ అవటానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వన్ ఈజ్ క్యాపిటల్ ప్రైమరీ. వేర్ ఈజ్ ఇట్ అవైలబుల్, ఎవరి దగ్గరికి, నేను కొన్ని బ్యాంక్స్ దగ్గర తిరిగా. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ నౌ, బాంబే వరకు టు దేర్ హెడ్ క్వార్టర్స్, మెట్ దేర్ డైరెక్టర్స్ వరకు వెళ్ళాం కానీ అందరూ ఓహో ఇదా, ఓకే, వీ డోంట్ ఫండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని. బికాస్ దే డోంట్ నో వాట్ ఇట్ ఇస్. ఎగ్జాక్ట్లీ, దే డోంట్ నో. కానీ మధ్యలో IDBI has said, given a statement, we are recognizing movie industry as a potential to invest, so we can give them loans against their films అన్నారు. ఓకే, ఫిల్మ్ ఈజ్ ఎ కొలాటరల్ ఫర్ దెమ్. ఓకే, నేనేం చెప్పానంటే అవే ఫిల్మ్ రైట్స్ నా దగ్గర ఉన్నాయి, టేక్ దెమ్ యాజ్ కొలాటరల్, ఫండ్ మీ. దే డిడ్ంట్ అగ్రీ. సో ఇవన్నీ కూడా ఇబ్బందులే. ఇండియాలో మేజర్లీ 2 things, టెక్నాలజీ అండ్ క్యాపిటల్. ఈ 2 అవైలబిలిటీ చాలా తక్కువ. ఆలోచనలు ఉన్న మన మేధస్సు లేదా ఇక్కడ, ఎంతమంది సక్సెస్ కావట్లా. ఇవి కనుక కొంచెం ప్రభుత్వాలు పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, MSMEకి లోన్లు ఉచితంగా కొలాటరల్ లేకుండా ఇస్తామని. ఆ బ్యాంకర్ దగ్గరికి వెళ్తే వాడు చూపిస్తాడు నరకం. ఇవన్నీ ఫేస్ చేసి వచ్చాం. సో ఆల్మోస్ట్ మేము అసలు ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ లేకుండానే ఇప్పటివరకు వచ్చాం. 2 years బ్యాక్ మనం లోన్ తీసుకోకపోతే ఫ్యూచర్లో కష్టము, you should have a track record of taking loans and paying on time, only then you can have some credit ratings అంటే తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకు తీసుకోలేదా అండి? అప్పటి వరకు అసలు అంటే they were not ready to give. We also said ఎందుకులే, ఇప్పుడు మనం ట్రెడిషనల్గా ఆలోచిస్తాం, ఎందుకు అప్పెందుకు మనకి అనేది. సో ఇక ఆ ఉద్దేశంతో వీ నెవర్ వెంట్. అయినా ఫస్ట్ టైం కూడా మీరు స్టార్ట్ చేసినప్పుడు క్యాపిటల్ అన్నారు కాబట్టి మీ ఓన్ మనీ సేవింగ్స్ లేకపోతే ఆస్తులు అమ్ముకున్నా అలాగే అయి ఉంటుంది కదా? అంతే. ఇప్పుడు పార్ట్నర్స్ ఉండేవాళ్ళం. సో వాళ్ళు నేను అంత తర్వాత మై ఓన్ ప్రాపర్టీస్. సో యూ స్టార్టెడ్ ఇట్ యాజ్ అ పార్ట్నర్షిప్ అండి? ముగ్గురు ఉండేవాళ్ళం. ఓకే. సో ఇది మీ ఓన్ సేవింగ్స్ నుంచి స్టార్ట్ చేసి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి డిజిటల్ మీడియా ఎలా ఉందంటారు? అంటే యూ స్టార్టెడ్ వెన్ అసలు డిజిటల్ ఇంటర్నెట్టే కొత్త అన్న టైంలో స్టార్ట్ చేశారు మీరు. ఇప్పుడు ఇంతలా విస్తరించింది ఇది. ఎవ్రీథింగ్ నెట్ లేకుండా లేదు అసలు. ఇప్పుడు నెట్ లేకుండా లైఫే ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాం మనం. సో ఈ తరుణంలో హౌ ఇస్ దిస్ యూట్యూబ్ వర్కింగ్ అంటారు? అండ్ చాలామంది ఇప్పుడు ఇంట్లోంచే మీరు చెప్పినట్టు ఫ్రీగా చేసుకుని అమ్మేసుకుంటున్నారు. సో కంటెంట్ డెలివరీ అండ్ రెవెన్యూ ఎలా ఉందంటారు? ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్తున్నాను మీకు, అంతకుముందు ట్రెడిషనల్ మీడియా వీళ్ళ వైపే చూసేవాళ్ళు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ. కరెక్ట్. నౌ ఫర్ దెమ్ దే నీడ్ మోర్ వ్యూవర్షిప్. ఇప్పుడు డిజిటల్ ఇచ్చినంత వ్యూవర్షిప్ మిగిలిన ట్రెడిషనల్ మీడియా ఇవ్వట్లేదు. సో ట్రెడిషనల్ మీడియా ఇస్ ఆల్సో జంపింగ్ ఆన్ టు డిజిటల్. వాళ్ళు కూడా ప్రెజెన్స్ కోసం ఇక్కడికే వస్తున్నారు.
వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. ఓకే, బట్ యూట్యూబ్ రెవెన్యూ ఒక్కదాని మీదే సస్టైన్ అవ్వాలంటే కష్టం. ఓకే, యూ షుడ్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్ ఆల్సో. లైక్ సో లైక్ బ్రాండింగ్ కానీ ఇలాంటివన్నీ చేసుకుని, బ్రాండింగ్ చేసుకోకపోతే ఇట్ విల్ నాట్ సస్టైన్ బికాజ్ కంటెంట్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది అండ్ కాంపిటీషన్ పెరిగిపోయింది. ఏంటంటే గుడ్ బ్యాడ్ అగ్లీ 2-3 ఉన్నాయి. ఓకే, చెత్తా చెదారం కంటెంట్ కూడా ఉంది, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ళు, కొంచెం సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్, ఇలాంటివన్నీ కూడా. కరెక్ట్, బికాజ్ దేర్ ఇస్ నో కంట్రోల్ కదా. దేర్ ఇస్ నో కంట్రోల్. అది గవర్నమెంట్స్ కంట్రోల్ పెట్టుకోలేకపోతే ఫ్యూచర్లో దెబ్బతింటారు. బికాస్ దే క్యాన్ ప్రొవైడ్ ఎనీథింగ్. ఇప్పుడు సింపుల్గా కొన్ని చూస్తే నవ్వు వస్తుంది. ఈ 2 చుక్కలు ఆయిల్ పొట్ట మీద రాసుకుంటే మీ పొట్ట 2 రోజుల్లో మాయం. ఈ కొంచెం ఈ తైలం మోకాళ్ళకి రాసుకుంటే మీ మోకాళ్ళ నొప్పి మాయం. సో ఇలా పొట్ట ఉన్నవాళ్ళు ఉండరు ఇండియాలో, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉండరు. ఇలా అంతేకాకుండా పిల్లలతో కూడా భయం వేస్తుంది ఇలాంటిది ఇచ్చినప్పుడు మనం పిల్లలకి, బికాజ్ ఇట్స్ ఫ్రీ, ఇట్స్ అవైలబుల్. ఏ కంటెంట్ చూస్తున్నారో భయం వేస్తుంది. మీరు అందరూ క్యూరేట్ చేసుకుని ఇవ్వాలి కంటెంట్, పేరెంట్స్ అంతే. లాక్ ఈ ఛానల్స్ మాత్రమే చూడండి మీరు, మిగిలిన ఛానల్స్కి చూడొద్దు అనేది. అన్ని లాక్, డిజిటల్ నంబర్స్ ఇవే సరిపోతున్నాయి హాఫ్ ద టైం. ఎస్ 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 చాలా కంట్రోల్డ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్నిట్లో అసలు చెప్పాలంటే ఎంత చండాలమైన కంటెంట్ ఉంటుంది. ఓకే, సో అంటే ఏమవుతుందంటేనండి, ఒకప్పుడు మిడిల్ క్లాస్ అండ్ అబవ్ కుడ్ ఎఫర్డ్ బ్యాండ్విడ్త్ అండ్ మొబైల్స్లో ఇంటర్నెట్ కానీ ఇవన్నీను. ఓకే, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది. కరెక్ట్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఆల్సో ఆర్. దీంట్లో గలిబుల్ పబ్లిక్ చాలామంది ఉంటారు. సో వాళ్ళు దేనికి, ఇప్పుడు ఇంటర్నెట్ ఎకో సిస్టమ్ చూస్తే వాట్ సెల్స్ మోస్ట్లీ అంటే పాన్ ఆర్ సెక్షువల్ కంటెంట్ హైయెస్ట్. దాన్ని కొంచెం లైటర్ వర్షన్లో తీసుకుని పబ్లిష్ చేసే ఛానల్స్ ఇన్ని ఉన్నాయి. ఓకే, అది కాకోకుండా నెక్స్ట్ మ్యూజిక్, కామెడీ, ఈ మూవీస్ ఇలా వస్తాయి ఛానల్ ఇంటర్నెట్ ఎకో సిస్టంలో. దీన్ని ఎక్కడెక్కడైతే ఆ వీక్నెస్ ఉందో పబ్లిక్ది, గలిబుల్ పీపుల్ది, దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటూ వ్యూవర్షిప్ కోసం దాన్నే కొన్ని మంది పొలిటికల్ లీడర్స్ కూడా ఓహో ఇక్కడ ఇన్ని వ్యూస్ కనపడుతున్నాయి. ఏం చేస్తే కనపడుతున్నాయి వ్యూస్? వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఆర్ దే గివింగ్? హౌ ఆర్ దే ఇన్ఫ్లుయెన్సింగ్ సొసైటీ? ఇవేమి చోట్ల. ఇటువంటి వాటిని అన్నిటిని రెగ్యులేట్ చేయకపోతే కష్టం అవుతుంది. సో రెగ్యులేషన్స్ గురించి చెప్పారు కాబట్టి మీ వ్యూ నుంచి చెప్పండి, గవర్నమెంట్ ఎలా ఏవి రెగ్యులేట్ చేయాలంటారు అకార్డింగ్ టు యూ? ఫస్ట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్స్. ఎస్, ఇలాంటి మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ కాంటెంట్ ఇవన్నీ కూడా యూట్యూబ్తో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు హ్యావ్ ఏ ప్రాపర్ మీటింగ్ చేసి వాళ్ళకు కూడా ఇటువంటి థంబ్నెయిల్స్ ఇలా చేసే వాళ్ళ మానిటైజేషన్ ఆపేయండి. యూ డోంట్ స్టాప్ దెమ్ కంప్లీట్లీ, ఫస్ట్ లెవెల్ మానిటైజేషన్ ఆపేయండి. దట్ విల్ ఆల్సో స్టాప్ అప్ వెంటనే. స్టాప్. ఎవడు ఖర్చు పెట్టి ఈ బూత్ కంటెంట్ను ఇలాంటివి తీయదు. ఓకే, అదొకటి. రెండవది, అసలు న్యూస్ ఈ పొలిటికల్ ఎజెండాతో రన్ అయ్యే ఛానల్స్కి దే షుడ్ హ్యావ్ పర్మిషన్. అంతకుముందు గతంలో ఏముండేదంటే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏదో ఉండేది, కేబుల్ టీవీలో మీరు న్యూస్ ఇవ్వాలంటే అది దే హ్యావ్ టు రిజిస్టర్ విత్ ది ఎస్పీ ఆఫ్ ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్. ఎస్పీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మేము న్యూస్ వేస్తున్నాం. రేపు ఏదో జరగని ఇన్సిడెంట్ జరిగిపోయింది అని చెప్పి ఒక ప్యానిక్ క్రియేట్ చేశారనుకోండి, కరెక్ట్, ఏమవుతుంది? రీసెంట్గా నేనే అండి నా సోషల్ మీడియాలో పెట్టాను, వార్ జరిగినప్పుడు, బికాజ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఎ వారియర్. ఆపరేషన్ సింధూర్లో మీరు ఎలాంటి న్యూస్ కమింగ్ ఆన్ ఇంటర్నెట్ నమ్మద్దు, శాటిలైట్ ఛానల్స్ చెప్పినవి మాత్రమే, న్యూస్ పేపర్స్ ఇచ్చినవి మాత్రమే నమ్మండి అని ఐ హ్యాడ్ టు టెల్ దట్ ఇన్ మై సోషల్ మీడియా. కానీ ఐ హావ్ టు కరెక్ట్ యూ, యూ స్టాండ్ కరెక్టెడ్ ఆన్ దిస్ పాయింట్. ఇవాళ శాటిలైట్ మీడియాను వీళ్ళందరూ కూడా ఇంటర్నెట్లో వచ్చే న్యూస్ని తీసుకుని వేసుకున్నవి చాలా ఉన్నాయి. యూర్ రైట్, నేను అందే, దట్స్ ఎగ్జాక్ట్లీ మై నెక్స్ట్ క్వశ్చన్. సో అంటే కొంతవరకు అయినా ఫిల్టర్ ఉంటుందండి, భయాందోళన లేకుండా ప్రజలకి
బికాజ్ ఎన్ని వస్తాయి రీల్స్ కానివ్వండి, షార్ట్స్ కానీ, పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఆన్ వాట్సాప్ అండ్ యూట్యూబ్ కాబట్టి. ఆన్ ది సెకండ్ హ్యాండ్ ఇదే నేను అన్నాను కదా, మీకు ఒక అవకాశం ఉంది ఏంటంటే టు బీ అరౌండ్ పొలిటికల్ పార్టీ అండ్ గ్రో, బికాజ్ మీకు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మీరు ఆ దవ తీసుకోలేదు. దట్ ఈస్ ఆల్సో అనదర్ వే. సో ఆ మీడియా హౌసెస్ అండ్ పొలిటికల్ పార్టీ కనెక్ట్, హౌ మచ్ ఇస్ టూ మచ్ అంటారు? ఇవాళ దేర్ ఇస్ నో లైన్ బిట్వీన్ ఎ మీడియా హౌస్ అండ్ ఎ పొలిటికల్ పార్టీ. They're all funded by political parties. You name satellite TVs, you name newspapers, you name social media channels. అన్నీ కూడా పొలిటికల్లీ ఫండెడ్, పొలిటికల్ అలైన్మెంట్తో ఉన్నాయి ఉన్నాయి. మీరు చూసుకోండి, ఎక్కడ ఒక కామన్ మ్యాన్కి ఐ నీడ్ ఏ ఇంపార్షియల్ న్యూస్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ఓకే, ఒక ఇన్సిడెంట్ చూద్దాం. మొన్న దూరదర్శన్ కానీ దూరదర్శన్కి వాళ్ళ వ్యూవర్షిప్ తగ్గిపోయింది కదా, బికాస్ పీపుల్ డోంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. సో కాంటెంట్ ఇప్పుడు ఎంత మిస్లీడ్ చేయొచ్చు అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఈ మధ్య జగన్ది ఒక టూర్ అయింది, ఆయన కారు కింద ఒక అతను పడిపోయాడు, కారు తొక్కేసింది అతను. ఆ న్యూస్ ఒక ప్రో టీడీపీ ఛానల్స్లో ఒకలా ఉంటుంది, వైసీపీ సపోర్టెడ్ ఛానల్స్లో ఒకలా ఉంటుంది. విచ్ ఈస్ కరెక్ట్? ఎయిదర్ శాటిలైట్ ఛానల్స్ ఆర్ సోషల్ మీడియా ఛానల్స్. విచ్ ఈస్ కరెక్ట్? అసలు కామన్ మ్యాన్కి అక్కడ ఏమైందని ఎలా తెలుస్తుంది? అసలు కారు తొక్కిందా లేదా? లేదు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జనరేట్ చేశారంటారు. మనిషి అయితే చచ్చిపోయాడు, రెండిట్లో కామన్గా ఉన్నది అదే. ఆ మనిషి ఎలా చచ్చిపోయాడు? ఈ కారు తొక్కితే చచ్చిపోయాడా, లేకపోతే ఇంకొక రకంగా చనిపోయాడా? ఇలా అసలు వీళ్ళేమో కారు తొక్కితేనే చచ్చిపోయింది అంటారు, వాళ్ళేమో అబ్బాయి అసలు కారు తొక్కలేదు, మా కారు కింద పడ్డలేదు, ఇంకో కారు కింద దేని కింద పడ్డాడు అంటారు. సో విచ్ ఈస్ ట్రూ అంటే ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను మీకు. సో ఇది నిజము అని ఒప్పుకోవటానికి, నమ్మటానికి లేదు. ఇప్పుడు ఈనాడు, ఈటీవీలో నా రాత్రి 9 న్యూస్ వస్తుంది, ఇప్పటికీ చాలా మంది చూసేవాడు ఉంటారు, ఎందుకంటే దే స్ట్రిక్ట్లీ బిలీవ్ జెన్యూనిటీ కమింగ్ ఇన్ దట్. మిగిలిన ఛానల్స్కి అది లేదు కదా, మిగిలిన ఛానల్స్కి లేదు. దే ఈదర్ ఛానల్ ఈజ్ ఫండెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బై సమ్ పొలిటీషియన్ ఆర్ ది అదర్. ఇంకొకటి కూడా చూసుకోండి మీరు, మన పొలిటీషియన్స్ అందరిది చూస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్స్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాడు మాత్రమే ఉంటారు. బిజినెస్, ఈ 3 కేటగిరీస్. బిజినెస్ అంటే అలా కాదు, ఒక ఇండస్ట్రీ పెట్టి, ఇండస్ట్రీ గ్రో అయ్యి, ఇండస్ట్రీ మీద, ఇప్పుడు ఇండస్ట్రీ ఉందండి, ఇప్పుడు నేను పెట్టాను 25 years బ్యాక్, అదే డబ్బులు తీసుకెళ్ళి నేను ఇక్కడ 10 ఎకరాలు కొనుక్కున్నట్టయితే ఇవాళ హౌ మచ్ షుడ్ దట్ కాస్ట్? ఏ పని చేయవసరం లేక నేను మల్టీ మిలియనర్, బిలియనర్. సో అంటే ఇవాళ యూత్ ఎటు వెళ్తున్నారు? ఎవరిని అడిగినా రియల్ ఎస్టేట్ చేస్తాం, లేదా ఈజీ వే టు మేక్ మనీ, సేఫర్ వే టు మేక్ మనీ. సో ఇప్పుడు జాబ్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ వెళ్ళే ఆలోచన కంటే ఎక్కువ ఇటువైపు వెళ్తున్నారు. ఈజీ వే ఆఫ్, సేఫర్ కాదు, ఈజియర్ వే ఆఫ్ మేకింగ్. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండి? అంటే మీరు ప్రతి డిస్ట్రిక్ట్లో ఈ ఛానల్ ఉండాలి, లేకపోతే అన్ని భాషల్లో ఈ ఛానల్ ఉండాలి అని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారా? ఏదైనా కొలాబరేటివ్ ప్లాన్స్ ఉన్నాయా వేరే క్రియేటర్స్తో? ఇప్పుడు 99లో వాట్ ఐ బిలీవ్డ్ హ్యాస్ బికమ్ ట్రూ టుడే, అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. ఇప్పుడు ఏ గవర్నమెంట్లు మాకు గుర్తించినా గుర్తించకపోయినా పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ అండ్ దిస్ మీడియా హ్యాస్ గ్రోన్ బిగ్. ఓకే, సో మేము చూపించిన దారిలో వాళ్ళు లక్షలాది మంది పనిచేస్తున్నారంటే ఒక గర్వంగా ఫీల్ అవుతాం. పైనియర్ మీరు. యా, సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అని మీరు అడిగినందుకు మేము అనుకుంటున్నామంటే, ఎర్స్ట్ వైల్ అంతకుముందు యూ హ్యాడ్ దిస్ ఇండస్ట్రియల్ ఎకానమీ, కన్జ్యూమర్ ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ. బట్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి క్రియేటర్ ఎకానమీ. ఇప్పుడు మనకి డివైజెస్ పెరిగిపోయినాయి. ఇండియాలో ఆన్ అన్ యావరేజ్ వ్యూయింగ్ టైమ్ ఆఫ్ స్క్రీన్ ఈజ్ అబౌవ్ 8 hours. వరల్డ్ వైడ్ యావరేజ్ ఈజ్ 2 hours.
ఇండియాలో ఎక్కువ ఉంది. ఇండియాలో బీభత్సంగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మీరు రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తా మొబైల్ చూసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. ఆటోలు, రిక్షాలు వీళ్ళు కూడా ఖాళీ టైం దొరికిందంటే మొబైల్ పట్టుకుని సినిమాలో ఎంటర్టైన్మెంట్ కావాలి కదా మనకి. హ్యూజ్ ఎంటర్టైన్మెంట్. అందుట్లో మనం అందరం మూవీ బఫ్స్, వీ లవ్ మూవీస్. సో ఈ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా దాంతోపాటు చెత్త అంత కంటెంట్ వెళ్ళిపోతుంది కన్సంప్షన్కి. దెర్ ఈజ్ నో రెగ్యులేషన్ అక్కడ. సో ఇప్పుడు ఇండియన్ కాంటెంట్, ఇండియన్ పాపులేషను, ఇండియన్ ఆర్ట్స్, కల్చరు ఇవన్నీ చూస్తే ఇట్స్ హ్యూజ్. ఈ పాపులేషన్కి ఇన్ని లాంగ్వేజెస్కి ఇంత డైవర్సిటీ, ఇంత కల్చరు, ఇంత టాలెంట్ అన్నీ ఉన్నాయి. కానీ వరల్డ్ రికగ్నిషన్ ఏది? ఆర్ వీ ఏబుల్ టు క్రియేట్ కంటెంట్ ఫర్ ది వరల్డ్? నో. ఒక్క ఇన్నేళ్ళ నుంచి కొట్టుకుంటే ఒక్క పాట ఆస్కర్కి వెళ్ళింది నాటు. అంతే కదా, వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు? చెదారం అంతా తీసేస్తున్నాం. ఎందుకంటే ఆ క్వాలిటీ ట్రైనింగ్ అది లేదు. ట్రైన్ చేసి ఇప్పుడు లైక్ యూ మైట్ హ్యావ్ సీన్ మనీ హైస్ట్ అని నెట్ఫ్లిక్స్ మీద చూస్తుంటారు. స్పానిష్ అది థర్డ్ వచ్చింది ఈ మధ్య. ద హైయెస్ట్ ఆఫ్ నెట్ఫ్లిక్స్లో అండి అది. అండ్ దట్ టు ఇన్ ఫ్యూ డేస్ ఆఫ్ రిలీజ్. యా. ఇప్పుడు అదేంటి స్పానిష్ లాంగ్వేజ్లో మనకు అర్థం కాని భాష, చాలా క్రూరంగా ఉంది తెలుసా అది. బట్ హోల్ వరల్డ్ హ్యాస్ వాచ్డ్ ఇట్. అటువంటి కంటెంట్ వై ఇండియన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్? చేయాలి కదా. ఆర్ గంగనం స్టైల్ అని సాంగ్ వచ్చింది, కొరియన్ సాంగ్ మనందరం విన్నాం, డాన్సులు చేసాం. అవును, ఒక్క అక్షరం ముక్క అర్థం కాదు, కానీ వీ లైక్ దట్ ట్యూన్, వీ లైక్ దట్. సో చూసాం, వీ మేడ్ హిమ్ ఏ బిగ్ స్టార్. ఓకే, నేను విన్నాను అతని ఇంటికి బ్రిట్నీ స్పీర్ వెళ్ళిందని. ఓకే, ఆ రేంజ్కి వచ్చాయంటే మన దగ్గర ఎంతమంది మ్యూజిషియన్స్ లేరు, సింగర్స్ లేరు, టాలెంట్ ఎందుకు లేదు? వీళ్ళందరినీ హౌ డూ వీ నర్చర్ దెమ్? ఎస్. సో కొంత కామన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి, ఓకే. సో రీసెంట్గా కూడా నేను ఈ సెంట్రల్ మినిస్టర్ని కలిసాను స్కిల్ డెవలప్మెంట్లో. ఐ టోల్డ్ హిమ్ అబౌట్ దిస్. హీజ్ ఏ ఆయన కూడా యూకేలోనూ అక్కడ చదువుకుని వచ్చాడు. సో ఐ థింక్ హీల్ బీ ఏబుల్ టు యాక్ట్ ఆన్ దట్. ఓకే. సో ఇలా యాక్ట్ అయితే కనుక దీంట్లో కొన్ని ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇవి చేసి ఈ టాలెంట్కి ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చి, ఓకే, క్రియేట్ కాంటెంట్ ఫర్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఫర్ అస్. సో వరల్డ్ వైడ్ ఆడియన్స్కి గ్లోబల్ కాంటెంట్, గ్లోబల్గా మన లాంగ్వేజ్లోనే ఉంటుంది, మన స్టోరీసే ఉంటాయి. మనకు అసలు స్టోరీస్ అంటే ఎన్ని ఉన్నాయి? సో ఈ స్టోరీస్ కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నాయి. ఎస్. వీటినన్నిటినీ కనుక ప్రాపర్ ఫార్మాట్లో ప్రజెంట్ చేస్తే, సో వై కాంట్ వీ రీచ్ టు ది వరల్డ్? సో ఇట్ మే నాట్ బి దట్ యూ హ్యావ్ టు మేక్ ఏ హాలీవుడ్ ఫిల్మ్, జురాసిక్ పార్క్ లాంటిది చేయాలో, లేదా బాహుబలి అవసరంలా. చిన్న స్కేల్లో కూడా చేయొచ్చు కంటెంట్ ఫర్ స్మాల్ స్క్రీన్స్. సో ఇలా స్టార్ట్ చేస్తే 1,00,000 మంది స్టార్ట్ చేస్తే ఒక 10 మంది పెద్ద స్క్రీన్కి వెళ్తారు. మా తెలుగు వన్లో ఇవాళ ఒక 15-20 మంది డైరెక్టర్లు. I was about to ask that. That was my next question. That మీరు రాహుల్ సిప్లిగంజ్ ఆస్కర్లో పాడాడు అతను, అండ్ ఇంకో అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పేరు ఏంటి, మహేష్ విట్టా ఉన్నాడు. ఫన్ బకెట్ నుంచి ఒక 20-25 మంది పిల్లలు వెళ్ళారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. at various levels they are acting. Directors వచ్చారు. తరుణ్ భాస్కర్ started his career with short film with us. పవన్ సాధనేని, మేర్లపాక్ గాంధీ, సుజీత్, ఇప్పుడు మొన్న సంతోష్ జాగర్లపూడి, ఇంకా నాకు పేర్లు గుర్తురాట్లా. సో వీ హ్యావ్ అరౌండ్ 20+ డైరెక్టర్స్. అండ్ ఫస్ట్ మా తెలుగు వన్లో మీరు అన్నట్టు ఇందాక ఇనీషియల్ ప్లానింగ్స్లో ఏమున్నాయని, we also said talent is there, why don't we give them a push, nurture them. సో మీ దగ్గర టాలెంట్ ఉండి మీరు షార్ట్ ఫిల్మ్ ఏదైనా చేస్తానంటే we used to provide ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఫ్రీ. మీ స్క్రిప్ట్, మీ యాక్టర్స్తో మీరు రండి, అలా చేసిన వెళ్ళండి. తరుణ్ భాస్కర్ వీళ్ళందరూ వాళ్ళందరూ దే బికమ్ బిగ్ టైమ్ నేమ్స్ ఆన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్లో. సో ఆ ఇనీషియల్ డేస్లో హ్యాండ్ హోల్డింగ్
చేసి వాళ్ళకి ఇస్తే దారి చూపిస్తే ఎస్ దే మేడ్ ఇట్ బిగ్. రైట్. సో ఇలా గివ్స్ యూ ఇమ్మెన్స్ ప్రైడ్ కదండి, సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ కదా. ఎస్ దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, మిగిలిన టెన్షన్స్ అన్ని బీపీలు షుగర్లు ఏమి ఇచ్చినా కానీ ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడు మాత్రం వీ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. తృప్తి ఇదొకటి. దెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఒక సోషల్ ఆర్గనైజేషన్ లాగా, సోషలీ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్ లాగా మనం సంపాదించిన దాంట్లో గివ్ బ్యాక్ టు సొసైటీ. ఎస్, అది కూడా మీరు ఎంతో మంది అంటే హార్ట్ ఆపరేషన్స్లో ఒక 2000 లైఫ్ సేవింగ్ సర్జరీస్ చేయించారు కదా. సో విచ్ ఇంక్లూడ్స్ అంటే చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్తో స్టార్ట్ చేసాం. సో దట్ వెంట్ ఆన్ టు వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ, ఇలా వేరియస్ థింగ్స్, లైఫ్ సేవింగ్ సర్జరీస్ చేశారు. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా చేశారు తెలుగు కదా. సో దట్స్ ఇమ్మెన్స్. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్ ఈ క్రియేటివ్ వరల్డ్లో, డిజిటల్ వరల్డ్లో, యూట్యూబ్లో ఎలా ఉండబోతోంది అండ్ ఎలా మనని సంపాదించేసుకోవచ్చు? బికాజ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో సంపాదించేసుకుందాం అని ఒక ఇదిలో ఉన్నారు. సో ఎలా అంటారు, ఎలాంటి కంటెంట్ వెళ్తుంది? మంచి కంటెంట్ ఇచ్చి ఎక్స్క్లూజివిటీ ఉంటే డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ నీడ్. దానికి సంబంధించిన కన్జ్యూమర్స్ ఉంటారు. ఏదో చెత్తా చెదారం వేసేసి ఏదో ఒక దానికో రెండిటికో వ్యూస్ వస్తే దాంతో బతికేచ్చు అనుకోవటం మాత్రం పొరపాటే. సో లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. ఏం కంటెంట్ ఇస్తున్నాం అది అన్ని. ఇప్పుడు 100 ఛానల్స్లో దొరికే కంటెంట్ మీరు క్రియేట్ చేశారనుకోండి, ఇట్స్ ఆఫ్ నో యూస్. దానికి ఒక ఎక్స్క్లూసివిటీ ఉండాలి. పాడ్కాస్ట్లు అందరూ చేస్తున్నారు, మీరు చేసే పాడ్కాస్ట్లో ఆ యూనిక్నెస్ ఉందనుకోండి, డెఫినెట్లీ యుల్ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్ అండ్ యుల్ స్టాండ్ ఆన్ ద టాప్. సో ఆ ఎక్స్క్లూసివిటీ, మా తెలుగు సక్సెస్ కూడా అదే కారణం, ఎక్స్క్లూసివిటీ. మేము గ్రంథాలయం పెట్టాం అనుకోండి, ఆ బుక్స్ ఎక్కడ దొరకవు, విత్ ద రైట్స్ ఆర్ విత్ అస్. మూవీస్ తీసుకున్నాం అంతే, ఆడియో రేడియో పెట్టాం, రేడియో ఇప్పుడు వరకు తెలుగులో ఇంకొక రేడియో ఏది లేదు, వస్తున్నాయి అవి సస్టైన్ అవ్వలేవు, చచ్చిపోతూ ఉంటాయి. మా దగ్గర నుంచి వెళ్ళిపోయి పెట్టి ఒక 6 నెలలు నడిపో, సంవత్సరం నడిపో, మళ్ళీ దుకాణం మూసేసి వెళ్ళిపోవటం ఇలాంటివి. సో సస్టెనెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు చేసే కంటెంట్, దానికి మార్కెట్ ఉండాలి, దానికి వ్యూవర్షిప్ ఉండాలి, ఇవన్నీ కొంచెం ఎథిక్స్ ఉండాలి. సో నిదానమే ప్రధానం. డెఫినెట్లీ నిదానం అంటే ఈ జనరేషన్లో నిదానమే ప్రధానం. అవును, యూనిక్నెస్ అండ్ స్పీడ్ రెండు కాంబినేషన్లో ఉండాలి. ఆ యూనిక్ కంటెంట్ ఇవ్వండి, డెఫినెట్లీ ఇంకెక్కడ దొరుకుతుంది, మీ దగ్గరే దొరుకుతుంది, డెఫినెట్గా వస్తారు. కిడ్స్ కంటెంట్ మేము పెద్ద బాల శిక్ష ఇవన్నీ పెట్టాం. ఆ కంటెంట్ చూడటానికి యంగ్ పేరెంట్స్ వచ్చేవాళ్ళు, ఆ పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు. అలా తెలుగు వన్కి ఇదయ్యారు. నేను కూడా మీ తెలుగు వన్లో కథలు చెప్పేదాన్ని, ఆల్మోస్ట్ 100 స్టోరీస్ చెప్పాను. బాగుండేది, అది లాక్డౌన్లో చేసాం. ఎగ్జాక్ట్లీ, యా, మంచి అనుభవం, మంచి ఇది. దట్ ఈస్ ఏ ట్రెషర్ ఫర్ ఎవర్. కరెక్ట్. అది ఇప్పుడు ఏ జనరేషన్, ఏ పిల్లలు చూడాలన్నా, ఏ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మన ఇండియన్ కల్చర్, లాంగ్వేజ్, మన స్టోరీస్ చెప్పాలనుకున్నా. ఒకప్పుడు అంటే జాయింట్ ఫ్యామిలీస్, అవును, నానమ్మ, అమ్మమ్మ వీళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలుగు వన్ కిడ్స్ చెప్తోంది, కిడ్స్ వన్, సారీ కిడ్స్ వన్ చెప్తోంది ఇప్పుడు. కరెక్ట్. ఇటువంటి స్టోరీస్ అన్నీ ఇలా మీ ఆ యూనిక్నెస్ చూస్ చేసుకోండి. ఆ యూనిక్ కంటెంట్ ఉంటే సో ఆబ్వియస్లీ మీ సక్సెస్ అనేది మీతోనే ఉంటుంది. ఏఐ వల్ల మనం డెఫినెట్గా వాయిసెస్, క్వశ్చన్స్ రాసి ఇచ్చేస్తే అది చెప్పడం ఒక రకం అయితే, ఒక హ్యూమన్ టచ్ కూడా పోతుంది దానివల్ల కదా, ప్లాస్టిక్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ గివింగ్ అండ్ ఏఐ హౌ మచ్ ఇస్ టూ మచ్? హౌ మచ్ ఈజ్ టూ మచ్ అంటే మీరు ఒక లైన్ డ్రా చేసుకోవాలి, దేనికి ఏఐ వాడుకుంటారు, దేనికి లేదు అనేది. సో బట్ ఇప్పుడు మీ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుందాం. ఓకే, హీరో విల్ కాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 70% ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్, హీరో డైరెక్టర్లు రెండు కలిపితే. సో ఈ కాస్ట్లు పెరిగిపోతున్న కొద్దికి సో వైబిలిటీ, ఇప్పుడు తీసే ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నాడు. ఒక 4 సినిమాలు తీసినాక వాళ్ళు కనిపించకుండా పోతారు. ఓకే, ఇప్పుడు 10 సినిమాలు తీసాడు అనుకోండి, ఒక 2 హిట్ అవుతాయి, ఒక 2-3 యావరేజ్ అయినా మిగిలినవన్నీ ఫ్లాప్లో పైసా రాదు. వీటిలో
ఎంత సస్టైన్ అవుతాడు, ఎలా సస్టైన్ అవుతాడు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయినప్పుడు. అప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏఐ చూపిస్తుంది మీకు. యాజ్ లాంగ్ యాజ్ ఆ డిఫరెన్సియేషన్ మిమ్మల్ని మీది ఏఐ క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసి మీలాగానే ఉందనుకోండి. సో అంటే నాట్ కి లుక్, టు యాక్ట్, మూమెంట్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా కరెక్ట్, హై రిజల్ట్ వచ్చేసాయి అన్ని. వచ్చేసినప్పుడు కానీ ఐ థింక్ హ్యూమన్ బ్రెయిన్ కి ఇట్ కెన్ నెవర్ మ్యాచ్ అప్ ఏఐ బికాస్ ఇట్ ఇస్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ఇట్. ఇప్పుడు మేము ఇందాక మీరు కిడ్స్ 1 గురించి చెప్పారు. కిడ్స్ 1లో ఒక యానిమేషన్ చేయాలంటే మాకు ఒక 15 daysకి ఒక 5-10 minutesది యానిమేషన్ క్రియేట్ అయితే ఇవాళ నేను 3 daysలో చేసేస్తాను. కరెక్ట్, ఏఐ యూస్ చేసి. అది అండర్స్టూడ్. వీఆర్ ఏబుల్ టు జనరేట్ మోర్ కంటెంట్. అలాగే డబ్బింగ్ కూడా అన్ని రకాల లాంగ్వేజెస్ లో కూడా. డబ్బింగ్ అంటే కొంత మీరు అన్నట్టు ఇందాక ప్లాస్టిక్, ఆ ప్లాస్టిక్ వాయిసెస్ వస్తాయి కొంత, వస్తాయి. బట్ అండ్ రియల్ హ్యూమన్ టచ్ కావాల్సిన దగ్గర హ్యూమన్స్ని రీప్లేస్ చేయలేదు. ఇట్ విల్ ఓన్లీ యాడ్ యాజ్ ఎ టూల్ టు హ్యూమన్ బీయింగ్స్. సో మన వర్క్ని కొంత ఈజీ చేయొచ్చు అంతే. ఐ ఆల్వేస్ ఫీల్ ఏఐ ఇస్ జస్ట్ ఎ టూల్ అంతే, టు యూజ్ వెల్. ఎస్ ఇట్ కెనాట్ రీప్లేస్ హ్యూమన్స్ అని. అంటే కొన్ని యాక్టింగ్, కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ లాంటివి ఉన్నాయి, కొన్ని సీన్స్ వేర్ ఇట్స్ రిస్కీ టు డూ, దోస్ థింగ్స్ క్యాన్ బి డన్ హియర్. విఎఫ్ఎక్స్లో ఉన్నాయి, బోల్డ్ ఖర్చు పెడుతున్నారు సినిమాలకి, అటువంటివన్నీ ఏఐలో ఈజీగా జనరేట్ చేయొచ్చు. మన తగ్ లైఫ్ లో కూడా దే షోడ్ యంగర్ కమల్ హాసన్ గారు ఆర్ యునో థింగ్స్ లైక్ దట్, యంగర్ వర్జన్ ఆఫ్ హిమ్. ఇవన్నీ చేయొచ్చు. మీరు చూస్తారు కదా, నెక్స్ట్ ప్రాబ్లీ 1 yearలో 50% ఆఫ్ ద మూవీస్ విల్ బి మేడ్ విత్ ఏఐ. అట్లీస్ట్ ఒక ఫిల్మ్లో 50% విల్ బి ఏఐ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఒక 100 సినిమాలు వస్తే 50 ఏఐలో ఉంటాయని కాదు. ఒక సినిమాలో 50% ఆఫ్ ది పోర్షన్ ఏఐ ద్వారా చేసేయచ్చు. 25 years of your journey, your dream, your vision of Telugu One ఇవాళ మీరు చూస్తున్నారు. సో వెన్ యూ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ యువర్ యంగర్ యూ, ఏం చెప్దాం అనుకున్నారు టు ద యంగర్ యూ ఫర్ ద డెసిషన్స్ యూ మేడ్? ఇంకా ఈ జనరేషన్ అంటే అప్పుడు 25 years బ్యాక్ లైఫ్ వాజ్ డిఫరెంట్. టెక్నాలజీ వాజ్ జస్ట్ ఎవాల్వింగ్. ఐ హ్యావ్ సీన్ Y2K ఇవన్నీ చూసుకుంటా వచ్చి నేను ఎంటర్ప్రెన్యూర్గా అయ్యి. సో అంటే ఏది ఈజీగా రాదు, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ డైరెక్షన్ ఉండాలి ప్రాపర్గా, ఆ విజన్ ఉండాలి. సో అండ్ యూ షుడ్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ వాట్ యూ ప్లాన్ టు డూ. ఆ బిలీఫ్తో వెళ్తే, అంటే ఇది సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం, సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం 100 ఆలోచనలు ఉంటే ఆ పిరికితనంలో ముందుకు అడుగేయలేం. ఒక స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకుని ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకుని ముందుకు వెళ్తే దేర్ యూ విల్ సక్సీడ్. సో సక్సెస్ అనేది ఈజ్ నాట్ అన్ ఈజీ కేక్. ఇట్ నాట్ జస్ట్ కమ్ ఏదో రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ కొంటే డీల్ చేస్తే డబ్బులు వచ్చినంత ఈజీగా ఉండదు. ఎంటర్ప్రెన్యూర్షిప్లో కష్టాలు, నష్టాలు, సుఖాలు, బాధలు అన్నీ ఉంటాయి. అన్నిటినీ తట్టుకుని ఓర్చుకుని తీసుకునే శక్తి ఉండాలి. ఉన్నాడు, విల్ సక్సీడ్ అండ్ విల్ బి ఏ గుడ్ ఎంటర్ప్రెన్యూర్. అది. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. అండ్ మై ప్లెజర్. నేను భార్గవి షోకి వచ్చాను, ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నేను అడగగానే మీరు యాక్సెప్ట్ చేశారు. మిమ్మల్ని ఫీచర్ చేయాలని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. మొన్ననే 25 years సెలబ్రేట్ చేసుకున్నారు. దాని తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ ఇవాళ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లెజర్ అండ్ విల్ ఆల్వేస్ కీప్ ఇన్ టచ్. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ తెలుగు వన్. మై కిడ్స్ వన్లో ఒక 100 పైగా స్టోరీస్ అవి చేశారు కిడ్స్కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ టైమ్ ఫర్ యూ. ఇట్స్ ఏ హానర్. థ్యాంక్ యూ. నమస్తే.